మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్, కానీ 2019 నుంచి 24 వరకు ఆ బ్రాండ్ని నాశనం చేశాడు జగన్ రెడ్డి. మీరు చూస్తే సావరన్ గ్యారంటీలో ఉన్న పీపీఎల్ని రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం. సింగపూర్ ప్రభుత్వం ముందలకొచ్చి సింగపూర్ సంస్థలు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఒప్పందం అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ. అలాంటి కంపెనీ పైన రేడ్లు చేసి పొల్యూషన్ చేస్తున్నారని ఆరోపణలు చేసి ఏకంగా పక్క రాష్ట్రం తెలంగాణకి ఆ కంపెనీని కూడా తరిమేశారు. దానివల్ల పోయింది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. ఇంకోది లూలు గ్రూప్. ఈరోజు మనందరూ తెలుసు, భారతదేశంలోని అతిపెద్ద మాల్ డెవలపర్గా లూలు గ్రూప్ తయారైంది. ఆనాడు టెండర్లో వాళ్ళు పాల్గొని విశాఖపట్నంలో వాళ్ళకి భూమి వస్తే వాళ్ళతో ఎలాంటి చర్చించకుండా ఆ ఒప్పందం కూడా రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం, నాశనమైంది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. అందుకే 2024 ఎన్నికల్లో 175 స్థానాలు కానీ 164 స్థానాలు అంటే 94% స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారు. కూటమి నినాదం ఒకటే, ఒక రాష్ట్రం, ఒక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. మీరు ఒక్కసారి గమనించండి, అనంతపూర్కి కియా తీసుకెళ్ళాం, ఉత్తర అనంతపూరు కర్నూలుకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు మేము తీసుకెళ్తున్నాం. చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొస్తున్నాం. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రకాశంకి వెళ్ళింది. ఇంకా కృష్ణా గుంటూరు అమరావతి కాకుండా ఏకంగా క్వాంటమ్ వ్యాలీగా ప్రకటించాం. 158 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా జనవరి మాసంలో ఇక్కడ రాబోతుంది. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మేము మన ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం. కర్నూలుకి వచ్చేగల డ్రోన్ సిటీగా కూడా అక్కడ ప్రకటించాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు కర్నూలు జిల్లా కూడా తీసుకొచ్చాం. క్యాంపకోలా లాంటి కంపెనీలు కూడా కర్నూలుకి తీసుకెళ్ళాం. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సిటీ, ఫార్మా కంపెనీలు, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ పరిశ్రమలు మేము ఈరోజు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే క్లస్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లస్టరైజేషన్ అవుతే కంపెనీలకి వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. అంటే వర్టికల్ అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయొచ్చు. అంటే ఒక ఫోన్ తయారీ సంస్థ తీసుకుంటే కెమెరా, మాడ్యూల్, లెన్స్ నుంచి బ్యాటరీ, హౌసింగ్, స్క్రీన్ అవన్నీ వర్టికల్గా తీసుకెళ్ళచ్చు. హారిజాంటల్గా వచ్చేగల ఇన్నోవేషన్, ప్రోటోటైపింగ్, కరికులం అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇదంతా చేయగలుగుతాం. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ కోసం పెద్ద ఎత్తున మేము ఈ క్లస్టరైజేషన్ని ముందలు తీసుకెళ్తున్నాం. చాలామంది నన్ను అడిగారు, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని. ఆనాడు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మాకున్నారని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈరోజు తిరిగి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, ఇది CBN 4.0 అని, అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నేను స్పష్టంగా 4 ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా. మొదటిది ఆర్సిలర్ మిత్తల్. 2019లో ఆదిత్య మిత్తల్ని నేను డావోస్లో కలిసా. ఆనాడు చెప్పాను, మీరు రాండి ఆంధ్ర రాష్ట్రానికంటే, లేదు మేము పక్క రాష్ట్రానికి కమిట్ అయ్యాము, ఈసారి రాలేకపోవచ్చు అన్నారు. 2019లో ఓడిపోయాం, కానీ నేను టచ్లో ఉన్నా. గెలిచిన వెంటనే నేను ఆయనకి మెసేజ్ పెట్టి, మనం గెలిచాం, ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకున్నాం. సాయంత్రం సుమారుగా 6ంటికి ఆయన 3 స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేశారు. దాంట్లో ఒకటి NMDCతో ఒప్పందం కావాలి మాకు, MOU అంటే రా మెటీరియల్ టైఅప్ కావాలి, మార్కెట్ ప్రైస్ మేము కడతాం, కానీ MOU కావాలి, స్లర్రీ పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ తీసుకురావాలి, ఇది ఒక్కటి మీరు చేయించగలితే మేము వస్తాం అని వాళ్ళు చెప్పారు. అది నేను పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు చెప్పాను, మీరు ఓకే అని చెప్పండి ఆంధ్ర రాష్ట్రానికి, మీ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ అవుతుంది, నేనేం తీసుకొస్తాం, అది మా బాధ్యత అని చెప్పా.
ప్రధానమంత్రి గారితో 3 సార్లు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించారు. అందుకే ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. త్వరలో అక్కడ శంకుస్థాపన అయిపోతున్నాం. 2029 ఎన్నికలు వెళ్ళే లోపల కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది. రెండో ఉదాహరణ డేటా సిటీ. పెద్ద ఎత్తున హైపర్ స్కేలర్స్ డేటా సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటే ఆర్ భారతదేశంలోనే ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి. అంటే డేటా సెక్యూరిటీ, లాఫుల్ ఇంటర్సెప్షన్, ప్లేస్ ఆఫ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్, రెట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ లాంటి కొన్ని కీలకమైన ఇష్యూస్ ఉన్నాయి. అది ఒక సంస్థతో మేము డిస్కషన్కి వెళ్ళినప్పుడు ఈ 4 మీరు రిజాల్వ్ చేయండి, ప్రాజెక్ట్ మేము విశాఖపట్నంలో పెడతామని చెప్పారు. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసికట్టుగా బాధ్యత తీసుకుని నేను ఐటీ మంత్రితో కోఆర్డినేట్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి భారతదేశంలోనే ఈరోజు అది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది డేటా సెంటర్స్లో. మూడో ఉదాహరణ టాటా గ్రూప్. మన ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను టాటా గ్రూప్ చైర్మన్ చంద్ర గారిని టైం కోరి ఆయన టాప్ 10 కంపెనీ సీఈఓస్ని ఒక సమావేశం పిలవండి సార్, నేను వస్తాను బాంబేకి, బాంబే హౌస్కి వస్తాను. చిన్నప్పటి నుంచి బాంబే హౌస్ అని విన్నాను, ఒకసారి చూడాలని కోరిక కూడా ఉంది నాకు. నేను వస్తాను, మీరు అక్కడ ఏర్పాటు చేయండి, ఐ వాంట్ ఇంటరాక్ట్ అంటే 3 గంటలు 3 అవర్స్ ఇంటరాక్షన్ జరిగింది. టాటా పవర్, అదేవిధంగా ఎయిర్ ఇండియా, టాటా ఎలక్ట్రానిక్స్, టీసీఎస్ వీళ్ళతో డిస్కషన్ జరిగింది. ఆ 3 గంటలు కొన్ని ఒప్పుకున్నాం. రెన్యూబుల్ ఎనర్జీలో 7 గిగావాట్ల పెట్టుబడి వాళ్ళు చేస్తారని, టీసీఎస్ విశాఖపట్నానికి తీసుకొస్తారని. అదొక బాధ్యతగా ఒక పట్టుదలతో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 99 పైసలకి 20 ఎకరాలు, సుమారుగా 20 ఎకరాలు మేము టీసీఎస్కి ఇచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. ఇది ఎందుకు చేశామంటే అసలు విశాఖపట్నం ఐటీ మ్యాప్లో లేదు, ఐటీ మ్యాప్లోకి తీసుకెళ్ళాలంటే ఒక షాక్ ఇవ్వాలి సిస్టమ్, కానీ నేను చేశాను. దెన్ కాగ్నిసెంట్ గురించి కూడా మారదాం. నేను డావోస్కి వెళ్ళినప్పుడు డావోస్లో కాగ్నిసెంట్ సీఈఓని కలిసా. వాళ్ళ బూత్కి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళి అక్కడ మాడుతుంటే నాకు కంపెనీ కొంచెం సందేహం ఉంది వీళ్ళు అని. అప్పుడు వాళ్ళ సీఈఓని నేను పక్క తీసుకెళ్ళి ఒకటే చెప్పా, మీరు వైజాగ్ రండి, మీకు భూమి 99 పైసలు నేను ఇస్తానని. ఆయన నమ్మలా, ఇది అవుతుందా, ఇది సాధ్యమా అని. చేసి చూపించే బాధ్యత నాదని చెప్పా. ఎప్పుడైతే టీసీఎస్కి చేసి చూపించామో కాగ్నిసెంట్ వచ్చింది. ఎస్, వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నారని వాళ్ళు వస్తాం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలని. ఈరోజు అనేక రాష్ట్రాలు దేశాలతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడుతుంది. అందుకే ఒక టీసీఎస్ కానివ్వండి, కాగ్నిసెంట్ కానివ్వండి, మనకి ఏఎన్ఎస్ఆర్ కానివ్వండి, సత్వా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, రిలయన్స్, డేటా సిటీ, ఆసిలర్ మిత్తల్, ఇలా అనేక పరిశ్రమలు. అంటే 2014 నుంచి 24 వరకు జరిగిన ఒప్పందాల కన్నా మొన్న జరిగిన 14 నెలల ఒప్పందాలు ఎక్కువ, వాల్యూ ఎక్కువ, ఉద్యోగాలు కూడా ఎక్కువ కల్పిస్తున్నాం. అంటే ఒక పట్టుదలతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా సింగపూర్ ప్రభుత్వంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం 1995 నుంచి ప్రారంభమవుతుంది. ఆనాడు లీ క్వాన్ యూతో మొదలైన ప్రయాణం ఈ రోజున్న గౌరవ ప్రధానమంత్రి లారెన్స్ వరకు కూడా ఆ అనుబంధం ముందరికెళ్తుంది. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా సింగపూర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తూ జరుగుతుంది. అందుకే సింగపూర్ డెలిగేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నారాయణ్ గారు, టీజీ భరత్ గారు, నేను, అదేవిధంగా 5 ఐఏఎస్ అధికారులు మేము వెళ్ళాం. మా ప్రధాన లక్ష్యం రికార్డ్ని స్ట్రెయిటన్ చేయాలని. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే కనీసం వాళ్ళతో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేసి అవినీతి ఆరోపణలు చేసి ఆ సింగపూర్ కంపెనీని పంపించేశారు. ట్రాన్స్పరెన్సీలో సింగపూర్ దేశం టాప్ 5 కంట్రీస్లో ఉంటుందండి. అవినీతి అనే పదం అక్కడ ఉండదు, ఆ డిక్షనరీలో ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది కూడా వాళ్ళకి ఉండదు ఆ డిక్షనరీలో. అలాంటి దేశం పైన
కావాలని అవినీతి ముద్ర వేసడానికి ప్రయత్నించారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం నష్టపోయింది. మన రెప్యుటేషన్ పోయింది. అందుకే రికార్డ్ స్ట్రైటన్ చేసేదానికి మేమందరం కలిసికట్టుకు వెళ్ళాం. సింగపూర్ ప్రెసిడెంట్ షణ్ముగరత్నం గారిని ఏకంగా కలిసాం. సీనియర్ మినిస్టర్ లీ హెసన్ లాంగ్ గారిని కూడా మేము కలిసాం. మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ టాన్ సీ లెంగ్, హోమ్ మినిస్టర్ షణ్ముగం గారిని, ఎంఓఎస్ దినేష్ వాసుదాస్ గారిని కూడా మేము కలుస్తాం జరిగింది. 4 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 26 1-on-1 మీటింగ్లు పెట్టుకున్నారు. దాంతోపాటు ఫీల్డ్ విజిట్స్ కూడా చేశారు. నేను కూడా స్వయంగా 19 1-on-1 మీటింగ్లు పెట్టుకున్నాను. సుమారుగా 16 రౌండ్ టేబుల్స్ ఫీల్డ్ విజిట్స్ కూడా మేము చేస్తాం జరిగింది. టువాస్ పోర్ట్ కానీ, బిదాద్రి హౌసింగ్ ఎస్టేట్ కానివ్వండి, జురాంగ్ పోర్ట్ కానీ, సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ కూడా మేము సందర్శిస్తాం జరిగింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్స్, గ్రీన్ ఎనర్జీ, పోర్ట్స్, డేటా సెంటర్స్, సెమీ కండక్టర్స్, రియల్ ఎస్టేట్ సంబంధించిన వర్టికల్స్ కూడా మేము అక్కడ ఉన్న కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది. సింగపూర్కి సావరన్ ఫండ్స్ ఉంది. అంటే జిఐసి తమసేక్ అనేది సింగపూర్ సావరన్ ఫండ్. అంటే సింగపూర్ ప్రభుత్వం ఆ కంపెనీస్లో పెట్టుబడి పెట్టి వాళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. మన దేశంకి వచ్చేగల ఎయిర్టెల్లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంది. అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్ అంటే హైదరాబాద్లో పెద్ద ఎత్తున వాళ్ళు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసే సంస్థ, దాంట్లో కూడా వాళ్ళు పెట్టుబడి ఉంది. వాళ్ళ కంపెనీలు కూడా మేము కలుస్తాం జరిగింది. ఒక అండర్స్టాండింగ్తో 5 ఏళ్ళలో 45,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదిరించుకున్నాం. రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది. ఇదంతా యువతకి గుడ్ న్యూస్, జగన్కి బ్యాడ్ న్యూస్. ఈరోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో 8 ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి, మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం, మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబ్బా ఈ వ్యక్తి అని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఈజ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. బాస్, టీసీఎస్ లాంటి సంస్థకి మేము 99 పైసల్లో భూమి ఇస్తే ఎందుకండి వీళ్ళకి అంత ఏడుపు? కోర్టులో కేసేస్తారు. ఒక సంస్థని ముందలు పెట్టి కోర్టులో కేసేసి సీజే గారు బెంచ్ మీద వచ్చేటట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు. సీజే గారు అక్షంతలు వేసి, అవును తప్పేంటి, టీసీఎస్కి ఇస్తే తప్పేంటి, మీకు ఎందుకు ఇబ్బంది, ఉద్యోగాలు వస్తేనే మీకేంటని చెప్పి పక్కన పడేశారు. అంటే చూడండి, అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు, వచ్చే కంపెనీలని తరిమేయాలి, అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నిజంగానే బాధేస్తుందండి ఈరోజు. ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఒక మాట చెప్పారు. చెన్నైలో ఒక కంపెనీ, సింగపూర్ కంపెనీకి ఏదో ఇబ్బంది వస్తే
డిఎంకే ఏఐడిఎంకే ఎంపీలు అందరూ కలిసికట్టుగా వెళ్ళి సింగపూర్ హై కమిషనర్ గారిని కలిశారు. సింగపూర్ అంటే భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది, ఈ సమస్య ఉందని చెప్పారంట. ఆయన ఆశ్చర్యపోయారు, అరే మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు కదా, ఇప్పుడు ఇద్దరు కలిసికట్టుగా వచ్చి ఏంటి మమ్మల్ని కలిసారంటే వాళ్ళు ఒక మాట చెప్పారండి, సార్ చెన్నై వరకు మేము కొట్టుకుంటాం సార్, చెన్నై దాటి వచ్చిన తర్వాత మేము తమిళనాడు సార్, తమిళనాడు మేము రాష్ట్రం కోసం మేము కలిసికట్టుగా పనిచేస్తాం, మాకు ఎలాంటి విభేదాలు లేవు, ఈ సమస్య మీరు పరిష్కరించండి అని చెప్పారు. కానీ ఈరోజు చూడండి, ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే, పెట్టుబడులు తీసుకొచ్చడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంటే, వీళ్ళు ఇట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకెక్కడ పోతాండి. మనం బాండ్స్ కూడా రేజ్ చేశాం. ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు. అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు, ఎట్టి వరుస ఆపేయాలి, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనీయకుండా ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి? ఆంధ్ర రాష్ట్రం. ఎవరు బ్రాండ్ పోతుంది? ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి. చాలా బాధేస్తున్నా ఈమెయిల్స్ అని చదువుతుంటే. ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదానికి రాష్ట్రానికి? ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తే రేపు ఎవడొస్తాడండి? నమ్మకంతో ఎందుకు ముందరికి వస్తాడు? ఈరోజు బాబు గారి పేరు చెప్పుకుని మేము తలుపులు తెరుస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఇతర దేశం మంత్రులు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి చర్చించడానికి. మొన్నైతే యుఏఈ మినిస్టర్ గారు ఫస్ట్ విజయవాడకు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాతనే పక్క రాష్ట్రాలకు వెళ్ళారు ఆయన. అంటే అంత కమిట్మెంట్తో మేము పనిచేస్తుంటే వైకాపా వాళ్ళు ఇది చేస్తున్నారు. దీనివల్ల ఒక ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది, ఆ దేశంలో ఉంటున్న తెలుగు వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా పోతుంది. ఏంటిది, ఏ రాష్ట్రంలో లేదు, ఏంటిది, ఎందుకు ఇట్లా జరుగుతుందని వాళ్ళు తిప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు మొన్న చాలా అద్భుతంగా తెలుగు వాళ్ళు అక్కడ మాకు ఘన స్వాగతం పలికారు. మాకు తెలిసినంత వరకు సింగపూర్ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 2000 మంది తెలుగు వాళ్ళు ఏకంగా ప్రోగ్రాంకి వచ్చారు. డయాస్పోరా మీటింగ్ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 1:45 ఓపికగా నుంచి ప్రతి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే మళ్ళీ తిరిగి ఆయన మీటింగ్లు కూడా వెళ్తాం జరిగింది. సో కమిట్మెంట్తో మేము వెళ్ళాం. ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. మీరందరూ చూస్తున్నారు, మేము ఎంఓయూలు చేయట్లే, డైరెక్ట్ ఎగ్జిక్యూషన్లోకే వెళ్తున్నాం, జియోలు ఇష్యూ చేస్తున్నాం. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎంఓయూ టైం వేస్ట్ అని నా థియరీ. అంటే 1 డే 2 డేస్ కూడా ఎందుకు టైం వేస్ట్ చేయాలి? మొన్న కొన్ని కంపెనీలకు ఎట్లా పనిచేసామో మీకు చెప్పాలి. మొన్న ఐటీ సంస్థలకి ఒకరోజు ఫస్ట్ డే ఎస్ఐపిసి పెట్టారు, సెకండ్ డే ఎస్ఐపిబి పెట్టారు, థర్డ్ డే క్యాబినెట్కి తీసుకొచ్చాం. 3 రోజుల్లో డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి చట్టాన్ని మొత్తం పాటించి మేము చేసాం. ఎందుకు చేసాం? పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి రావాలి, 2029 కల్లా మన పిల్లలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి రావాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. దయచేసి ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను భారతీ సిమెంట్స్కి ఇవ్వలేదే, హెరిటేజ్ ఫుడ్స్కి ఇవ్వలేదే. ఎవరికి ఇచ్చా? ఒక టీసీఎస్కి ఇచ్చా, కాగ్నిసెంట్కి ఇచ్చా, అతిపెద్ద డేటా సిటీ కోసం ఇచ్చా. తప్పేంటి? ఉద్యోగాలు ఉపాధి కల్పించేదానికి నేను కష్టపడుతున్నా. ఇప్పుడు ఇదే లాజిక్ తీసుకున్నాం. నాకు ఈ 99 పైసల ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది. మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో టాటా మోటార్స్ టాటా నానో ప్లాంట్ పెట్టాలని ప్రయత్నించారు. ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి ఆ ప్లాంట్ రానికుండా చేశారు. అప్పుడు నరేంద్ర మోడీ గారు రతన్ టాటా గారికి ఫోన్ చేసి, మీరు గుజరాత్కి రండి, టాటా మోటార్స్ కావాల్సిన మొత్తం భూమి నేను రూపాయికి మీకు ఇస్తానని చెప్పారు. అది కొంతమంది లిటిగేట్ చేశారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దేశ ప్రయోజనాల కోసం, యువత కోసం ఆ నిర్ణయం కరెక్ట్ అని తేల్చి చెప్పేసింది. సో తప్పేంటండి? ఇప్పుడు వీళ్ళు 1000 కోట్లు అంటున్నారు, మళ్ళీ ఎందుకు 1 ఎకరం కూడా అమ్మలేకపోయారు 5 సంవత్సరాల్లో? వాళ్ళు ప్రయత్నించారు అమ్మేదానికి.
లూలుకి ఇచ్చిన భూమి 750 కోట్లు విలువైన భూమి అని వాళ్ళు వేశారు ఆక్షన్. ఒక్కడు వేయలేదు ఆక్షన్లు. ఎందుకండి? అరే ఉద్యోగాలు రావాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. అరే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్పారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని 1995లో చెప్పిన వాళ్ళండి వీళ్ళు. 1995లో చెప్పారు వీళ్ళు. ఈరోజు చూడండి హైదరాబాద్ ఎలా అయిందో. వీళ్ళ మాట వింటే ఇంకేముందా? రాష్ట్రం ఎంత నష్టపోతుంది, యువత ఎంత నష్టపోతారు. సో మనం కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తాం, ఒక లక్ష్యంగా పెట్టుకుని ఒక వార్ ఫుటింగ్లో పెట్టుకున్నాం. అహర్నిశలు మేము కష్టపడుతున్నాం. లేదండి, ఇట్ ఈస్ నాట్ ఇన్ సిఆర్సెట్, సో నాట్ టు బి వరీడ్. ప్రాజెక్ట్ పూర్తి చేస్తాండి. ఎందుకంటే మీరు చూస్తే హాస్పిటాలిటీ, రీటైల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయండి. ఫర్ ఎవ్రీ రూపీ ఇన్వెస్టెడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ గెట్ క్రియేటెడ్ ఇన్ దీస్ 2 సెక్టర్స్. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలు 50,000 హోటల్ రూమ్స్ రావాలని మాకు డైరెక్షన్ ఇచ్చారు. జియోఎంకి డైరెక్షన్ ఇచ్చారు సార్. సో లాడ్జెస్ నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు అన్ని కేటగిరీస్లో హోటల్స్ ఎట్ట తీసుకురావాలి అని మాకు డైరెక్షన్ ఇచ్చారు. దానికోసం మేము పనిచేస్తున్నాం. తిరుపతిలో కానివ్వండి, కర్నూలులో కానివ్వండి, అనంతపూర్లో కానివ్వండి, అమరావతిలో, విశాఖపట్నంలో, కాకినాడ, రాజమండ్రిలో పెద్ద ఎత్తున హోటల్స్ కూడా రాబోతున్నాయి. ఎందుకంటే ఎవ్రీ కీ యాడ్స్ జాబ్స్ అండ్ ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం. డిఫరెన్సియేషన్ ఏంటి చెప్పాలి? ప్రభుత్వ కొనసాగింపు. స్వాతంత్రం నుంచి అక్కడ ఒకే ఒక ప్రభుత్వం ఉంది. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి నంబర్స్లో, కానీ ఒకే ఒక ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వం కొనసాగింపు వల్ల పాలసీస్ కొనసాగుతాయి, ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. పెట్టుబడులు పెట్టేదానికి వస్తే ఎస్ ఈ ప్రభుత్వం ఉంటుంది, చాలా క్లియర్గా డైరెక్షన్ ఇస్తున్నారు, ఎస్ వీళ్ళు ఉంటారన్న భరోసా ఉంటుంది. ఈరోజు ఏమైంది? ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు టీడీపీ ఉండే, మేము చెప్పాం, కంపెనీలు తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చింది, ఉన్న కంపెనీలు తరిమేసినాయి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్ అధికారంలోకి రాడని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే మేము అందరూ నష్టపోయాం గతంలో, మళ్ళీ అతను రాడని మీకు గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నారు. సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఈరోజు భారతదేశం ఇంత స్పీడ్గా ముందరికి వెళ్తుందంటే, ఇతర దేశాలతో పోల్చితే ఇంత స్పీడ్గా ముందరికి వెళ్తుందంటే దానికి కారణం కేంద్రంలో కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్. ద ఎండ్ గోల్ ఈజ్ వెరీ క్లియర్, వికసిత్ భారత్. $30 ట్రిలియన్ ఎకానమీ మేము అవ్వాలి అని గోల్ పెట్టుకున్నారు, పని చేస్తున్నారు. భారతదేశంలో కూడా మేము గోల్ పెట్టుకున్నాం, $2.4 ట్రిలియన్ ఎకానమీ. ఒక గోల్ పెట్టుకుని పనిచేస్తే, ప్రభుత్వం కొనసాగింపు అనేది ఉంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు సింగపూర్ గురించి మాట్లాడుతున్నాం, చైనా కూడా అభివృద్ధి అయింది కదా. ఎంత పెద్ద దేశం, ఎంత పెద్ద పాపులేషన్ ఉంది, ఆల్మోస్ట్ 1.3 బిలియన్ పాపులేషన్, అభివృద్ధి చెందారు కదా. సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం, ఇది ప్రజలు గమనించాలి. మీరు చూస్తే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ కూడా, కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్స్లో కూడా గడిచిన అంటే 2024 ముందలతో పోల్చితే పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ గత 14 నెలలు జరిగినాయి. ఉద్యోగాలు కూడా వచ్చినాయి, ఇన్సెంటివ్స్ కూడా వచ్చే సెప్టెంబర్ మాసంలో మేము విడుదల చేస్తున్నాం. 100% ఎంఎస్ఎంఈస్కి, ఇతర సంస్థలు కూడా ఇన్సెంటివ్స్ అని విడుదల చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చాలా స్పష్టంగా ఇన్సెంటివ్స్ పైన కూడా కొంచెం సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ కొనసాగింపు లేదు కనుక దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇన్వెస్టర్స్. దానికి ఒక మోడల్ ఏర్పాటు చేయమని మాకు కూడా చెప్పారు. అంటే ఒక గ్యారంటీ, మీ ఇన్వెస్టర్కి మేము ఇన్సెంటివ్స్ గ్యారంటీ చేస్తే అది సావరెన్ గ్యారంటీ లాగా ఉండాలి, ఒక మోడల్ వర్కౌట్ చేయండి అని మాకు చెప్పారు. అది మేము ఆల్రెడీ ఈ ట్రిప్లో టీజీ భరత్ గారు నేను డిస్కస్ చేశాము. మేము హోప్ఫుల్లీ ఇంకొక 1 మంత్లో ఒక మోడల్ తీసుకొచ్చి క్యాబినెట్కి తీసుకెళ్తాం. ఎస్,
అంటే మీరు చూస్తే ఒక మంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. 2019లో ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేశారు అని ఆయన పెట్టారు. అధికారంలో ఎవరు ఉండేయండి అప్పుడు? వైకాపా ప్రభుత్వం కాదా? ఆయన తెలియదా ఇట్లా ఒప్పందాలు రద్దు చేస్తే ఇబ్బంది పడతామని? అంటే ఎలాంటి అనుభవం లేని వ్యక్తి, ఒక విజన్ లేని వ్యక్తి, కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఇంత నష్టపోతాం స్వామి. ఆయన ఎంతసేపు నాకెంత అని ఆలోచించిన వ్యక్తి తప్ప ప్రజలకి మంచి చేద్దాం, అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం అని ఏనాడైనా ఆలోచించలేదు. 5 సంవత్సరాలు చెప్పుకునే స్థాయి ఒక కంపెనీ వచ్చిందా మనకి? ఏనాడైనా ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక్కరన్నా మాట్లాడారండి 5 సంవత్సరాలు? నేను అసూయపడేవాడండి. అరే తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు, తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి కంపెనీలు, 5 సంవత్సరాలు ఇంత నష్టపోతున్నాం ఏంటని చాలా బాధపడ్డామండి. అరే ఉన్న కంపెనీలు పంపించే కదా, అమర్రాజాన్ని పంపించే. ఇట్లనే హెరిటేజ్ని కూడా ఇబ్బంది పెడితే వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు 5 సంవత్సరాల్లో. ఇక్కడ చేయనిట్లేదు. కంపెనీలు రాష్ట్రం కోసం ఆగవండి, వెళ్ళిపోతాయి. వాళ్ళు కూడా కమిట్మెంట్స్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చాలా స్పష్టంగా మేము మీతో ఉన్నాం, అయిపోయింది, కలిసికట్టుగా పనిచేద్దాం, ఒక అద్భుతమైన రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుందాం, ఫ్రేమ్వర్క్ పెట్టుకుందాం, ఆ ఫ్రేమ్వర్క్కి కొంచెం చట్టబద్ధత కూడా కల్పిద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం, మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని ముందరికి తీసుకెళ్దాం చాలా స్పష్టంగా డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా ముందరికి వచ్చి ఒక అమరావతి కాదు రాష్ట్రంలో కూడా మొత్తం రాష్ట్రంలో మేము కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం. వేరే ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నిట్లో కలిసికట్టుగా చేద్దామని వాళ్ళు ముందరికి వచ్చారు. సో గతంలో అమరావతి ఉండేది, ఇప్పుడు అమరావతి కాదు, అమరావతి కూడా చేద్దాం. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చారు, ముగ్గురు కలిసి చేద్దామని ఒప్పుకున్నాం. అమరావతి కాకుండా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. మీరే చూస్తారు కదా, మీరే చూస్తారు. కృష్ణ, ఇప్పుడు ఎవ్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ క్రియేట్స్ మోర్ జాబ్స్ దెన్ ద జాబ్స్ ఇట్ రిమూవ్స్. వెరీ సింపుల్ లాజిక్ అమ్మా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూస్తే హిస్టరీ షోస్ దట్. కానీ హిస్టరీ కూడా ఏం చెప్తుందంటే ఏ దేశం అయితే ఆ మార్పు కోసం సిద్ధంగా ఉంటుందో, రెడీగా ఉంటుందో, ఆ దేశం ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందని. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ దిశగా ప్రపంచం మొత్తం వెళ్తుంది. అందుకే నేను యాప్షీ చైర్మన్ గారికి చెప్పా, మా ఏఐ ఎంఎల్ మన కరికులంలో కంపల్సరీ మ్యాండేట్ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా క్వాంటమ్ కంప్యూటర్ని తెప్పిస్తున్నారు. సో ముందు చూపుతో ఇండస్ట్రీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో గేజ్ చేసుకొని దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ మొత్తం మేము క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు 1995లో గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్తో ఐటీ ఈ స్థాయికి వస్తుందని ఆనాడు ఒక్క టవర్తో మొదలైందండి ఐటీ రెవల్యూషన్, సైబర్ టవర్. ఇప్పుడు కూడా ఫోటోలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక టవర్ ఉంటుంది, ఒక సింగిల్ రోడ్ ఉంటుంది, చుట్టుపక్కల కొండలు ఉంటాయి, కొండలు గుట్టలు ఉంటాయి. ఈరోజు చూడండి అదే హైదరాబాద్, మెట్రో ఉంది, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన ఐఎస్బి, మైక్రోసాఫ్ట్, రెస్ట్ ఇస్ హిస్టరీ, రైట్? అట్లా ముందు చూపుతో ఏ ప్రభుత్వం అయితే యువతని ట్రైన్ చేసి ఫోకస్డ్గా చెప్పి ఇది డైరెక్షన్, ఇది మన భవిష్యత్ అని చెప్తారో దానివల్ల మనకు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అది కానీ మన భారతదేశం మిస్ అవుతే వేరే దేశం గెయిన్ అవుతుంది. వన్ సెకండ్. కరెక్ట్. మేము ఐ థింక్ టెంటేటివ్గా సెప్టెంబర్ వీ విల్ బీ లాంచింగ్ టీసీఎస్ అండి. అంటే వాళ్ళు ఆల్రెడీ లొకేషన్ చూసుకున్నారు, ఫిట్ అవుట్ జరుగుతుంది. కాగ్నిసెంట్ ఐ థింక్ అరౌండ్ అక్టోబర్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్. దెన్ క్యాంపెయిన్ కింద మేము తీసుకెళ్తాం. విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు పబ్లిక్. ఐ టేక్ యువర్ పాయింట్.
100% చాలా కఠినమైన యాక్షన్ ఉంటుంది. అది నేను సీరియస్గా తీసుకున్నాను, నిర్ణయించుకుని. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచే డైరెక్షన్స్ ఇచ్చారు. ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ని దెబ్బతీసడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఎవరిని మేము వదిలిపెట్టాం, చాలా కఠినంగా తీసుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి బ్రాండ్ పోతే ఎవరు రారండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే అనుభవం ఉన్న వాళ్ళు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసిన వాళ్ళు, వాళ్ళంటే నమ్మరు. కానీ కొత్త కంపెనీ, ఒక స్టార్టప్ కంపెనీ, ఇప్పుడు ఈరోజు ఏమైంది, స్టార్టప్ కంపెనీస్ 1 బిలియన్ నుంచి 100 బిలియన్ వాల్యుయేషన్కి వెళ్ళిపోతున్నాయి. అలాంటి కంపెనీస్ పట్టుకురాలని వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, ఏంటిది ఇతర రాష్ట్రాలకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ప్రాబ్లం లేదు, ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏదైనా ఒక డౌట్ వస్తుంది కదమ్మా. అందుకే వీళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వీ విల్ నాట్ లెట్ దెమ్ గో. రిపీటెడ్గా జరుగుతున్నాయి. అందుకే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలండి. అందుకే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఆర్బీఐ, సెబీ వీళ్ళందరూ పంపించారు. ఇప్పుడు ఏకంగా సింగపూర్ ప్రభుత్వానికి మొత్తం ఆల్ మినిస్టర్స్, ఆల్ సెక్రటరీస్ పంపించారు. మళ్ళీ నిన్న కోర్టులో కేసు వేశారు. మొన్నే కదండి, నిన్న ఈమెయిల్ అయింది. నేను రాత్రే కదా గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి వచ్చారు, మేము పొద్దునే దిగా స్వామి. స్పీడ్ ఆఫ్ యాక్షన్ కూడా ఉండాలంటారు, అంతేనా? నాట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ యాక్షన్. అగ్రీడ్. సింగపూర్ ప్రభుత్వం తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి, అందుకే పక్కన పడేసింది ఈమె. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్కి ఉన్న అనుబంధం 1995లో మొదలైందండి. నా ప్రెస్ మీట్ స్టార్టింగ్ రిమార్క్స్లో కూడా చెప్పా, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా బాబు గారు అంటే చాలా గౌరవం. వాళ్ళకి ఫెలోషిప్స్ ఉంటాయండి. దేర్ ఆర్ 2 ఫెలోషిప్స్. లీ క్వాన్ యూ ఫెలోషిప్ అంటారు, ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ అంటారు. ఈ ఫెలోషిప్ అంటే ఒక సంవత్సరానికి ఒకరిని లీ క్వాన్ యూ ఫెలోగా సింగపూర్ తీసుకెళ్ళి ఆల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, అక్కడున్న పారిశ్రామికవేత్తలతో, అదేవిధంగా పొలిటికల్ టీంతో, గవర్నమెంట్ టీంతో డిస్కషన్ పెడతారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ పెడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో లీ క్వాన్ యూ ఫెలోగా వెళ్ళారు. నన్ను 2018లో ఎస్ఆర్ నాథన్ ఫెలోగా నన్ను పిలిచారు, నేను వెళ్ళా. ఆల్మోస్ట్ 6-7 డేస్ నేను కూడా ఉన్నా అప్పుడు సింగపూర్లో. సో వాళ్ళంతా గౌరవిస్తారు ముఖ్యమంత్రి గారు. అభివృద్ధికి అబ్జెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది మాడుతూనే ఉంటారు సార్. ఇప్పుడు ఈరోజు పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉందండి? యాజ్ ఆఫ్ టుడే విజయవాడలో ఉంది. దేనికి వాడని భూమి తీసుకెళ్ళి ఇస్తాలో తప్పేంటి? ఇప్పుడు ఇదే మాట నేను ఇన్నుంటే హెచ్సిఎల్ వచ్చేది కాదు స్వామి. ఇదే మాటగా నేను ఇన్నుంటే హెచ్సిఎల్ వచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ కొంత భూమి ఆర్టీసీ భూమి ఉంటే నేను ఆర్టీసీకి వేరేది ఇక్కడ భూమి ఇచ్చి హెచ్సిఎల్ ఓపెనింగ్కి ఇది కావాలి అని చెప్పి నేను తీసుకునే భూమి ఆ రోజు. ఈరోజు ఎంతమంది పనిచేస్తున్నారు అక్కడ? 4500 మంది ఒక హెచ్సిఎల్లో పనిచేస్తున్నారు. బికాస్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ బోల్డ్ డెసిషన్స్. అభివృద్ధికి సంబంధించిన బోల్డ్ డెసిషన్స్ మేము తీసుకుంటాం. 1995లో బాబు గారు అంత బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నారు అనుకునే హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందండి. అరే చాలామంది ఎగతాళి చేయలేదా అన్నాడు, శంషాబాద్కి 5000 ఎకరాలు ఎందుకని. ఈరోజు చూడండి, ఒక్కసారి వెళ్ళి చూడండి ఆ ఎయిర్పోర్ట్ని. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అండి అది. టుడే ఆల్సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. బెంగళూరుతో పోల్చిన, చెన్నై వదిలేసేయండి దారుణంగా ఉంటుంది, బట్ బెంగళూరుతో పోల్చిన, ఇతర ఎయిర్పోర్ట్తో పోల్చిన హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్. ఇంకొక 100 సంవత్సరాలు వాళ్ళకి కావాల్సిన ఎక్స్పాన్షన్ మొత్తం అక్కడే చేసుకోవచ్చు. ఈరోజు బెంగళూరు ఏంటి, ఎయిర్పోర్ట్ ఫుల్ అయిపోయింది, వేరే ఎయిర్పోర్ట్ కట్టుకోవాలంటున్నారు. రెండు ఒకేసారి మొదలైనవి కదా పనులు. దట్ ఈజ్ విజన్. ఒక విజన్ ఉన్న నాయకుడు ఏంటంటే రాబోయే 100 సంవత్సరాలకి అవసరం ఏంటని ఆలోచించి చేస్తారు. దానివల్లే కదా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు డిజైన్ చేశారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా. మెట్రో ఎవరు డిజైన్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు కదా అన్నాడు. ఈరోజు చూడండి ఎంత ఉపయోగపడుతుందో తెలంగాణకి. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే బాబు గారి దగ్గర నుంచి తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి అయినా, రాజశేఖర రెడ్డి గారు అయి ఉండొచ్చు, రోసయ్య గారు అయి ఉండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయి ఉండొచ్చు, కేసీఆర్ గారు కూడా అయి ఉండొచ్చు, అందరూ హైదరాబాద్ని అభివృద్ధి చేసిన వాళ్ళే. జగన్ లాగా అభివృద్ధి ఆపిన వాళ్ళు కాదు. దట్ ఈస్ ద లక్, గ్రేటెస్ట్ లక్ ఆఫ్ హైదరాబాద్ అండి.
మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి పులివెందల ఎమ్మెల్యే ఉంటాం మనకి. సరే, ఏ పెట్టిలు ఎంత పడుతుందో మాకేం తెలుసు స్వామి, అది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, నీట్గా లెక్కలు ఇస్తారు. ఇప్పుడు నేను ఒకటే అండి, మన ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. ఆనాడు ఎలాంటి బ్రాండ్స్ ఉండేయండి? ప్రజలు కావాల్సిన బ్రాండ్లు ఏనాడైనా ప్రభుత్వం ఇచ్చిందా? బియర్ బ్రాండ్లు అన్నీ తరమే లేదా పక్క రాష్ట్రాలకి? ఈరోజు అద్భుతమైన పాలసీ మేము తీసుకొచ్చాం, ట్రాన్స్పరెంట్ పాలసీ తీసుకొచ్చామండి. జీరో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పాలసీ, జీరో. ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి డెలిగేషన్స్ వచ్చి మీ పాలసీ ఏంటి, ఎట్లా అమలు చేస్తున్నారని మన దగ్గర నేర్చుకుని వెళ్తున్నారు పక్క రాష్ట్రం నుంచి వచ్చి. ట్రాన్స్పరెంట్ పాలసీ. లిక్కర్ విషయంలో మొదటి రోజు నుంచి మేము ఆందోళన చేసాం. మేము చెప్పాం, కల్తీ మద్యం అమ్మి ముందల బాబుల్ని చంపేస్తున్నారు, దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, లివర్ సిరోసిస్ పెరుగుతుంది, లివర్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, ఎక్కువ మంది చనిపోతున్నారని పదే పదే చెప్పాం. రెండోది బ్రాండ్ కిల్లింగ్ చేస్తున్నారు అని మేము చెప్పాం. ఇప్పుడు జెనసిస్ ఏంటి కేసుని మొత్తం బ్రాండ్ కిల్లింగ్. దెర్ ఈస్ అ వెరీ వెల్ లేడ్ అవుట్ ప్రోటోకాల్. ఒక బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ఒక బ్రాండ్ని తీసేయాలన్నా ఎక్సైజ్ పాలసీలో చాలా క్లియర్ ప్రోటోకాల్ ఉన్నాయి. అన్నీ వయోలేట్ చేసి ఏకపక్షంగా చేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది, చెక్లో ట్రాన్స్ఫర్ అయింది. విచిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారం ఇప్పుడు ఉంటుందండి. అది రా మెటీరియలా మద్యానికి బంగారం? 400 కోట్లు అంటే మాకున్న ఇప్పటివరకు బయటకు వచ్చింది. ఇంకెంతుందో, ఇంకా 5 సంవత్సరాల రికార్డులు కదా, టైం పడుతుంది. 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనింది అంటే ఎవరికి వెళ్ళిందా బంగారం? సింపుల్ క్వశ్చన్. దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు, దాని తర్వాత ఎప్పుడు కొనలేదు. అంటే ఈ 5 సంవత్సరాల ముందర వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు, ఈ 5 సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే. మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు? అది కూడా 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం, ఇంతంత కాదు. అంటే అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది అప్పుడు. ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే, ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది. అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు. ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి. అదాన్ డిస్టిలరీస్కి డబ్బు వెళ్ళింది, అదాన్ డిస్టిలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన. అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు. ఇది డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన, అది అర్థం చేసుకోవాలి. అంటే మీరు చూడండి ఎంత అన్యాయమో. చెక్ అండి, పిఎల్ఆర్కి వెళ్ళింది. కాదని చెప్పమనండి, వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రాలేదని చెప్పమనండి, ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. సార్ డబ్బులు వెళ్ళినాయా లేదా? అవినీతి సొమ్ము సార్. పిఎల్ఆర్ అనేది ఒక కరప్ట్ కంపెనీ నంబర్ 1. వాళ్ళ బిజినెస్ ఏంటి? కన్స్ట్రక్షన్. లిక్కర్ కంపెనీ నుంచి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి నాకు చెప్పండి సార్, ప్లీజ్ టెల్ మీ. లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్కి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి? స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళేం కోర్ బిజినెస్ కాదు కదా అది. ఆ డబ్బులు ఎందుకు వెళ్ళినాయి చెప్పమనండి. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగానే అంత కక్ష ఉంటే 2014-19 మధ్యలో వీళ్ళు బయట తిరిగే పరిస్థితి ఉండేదా స్వామి? తప్పు చేశారు, యాక్షన్ తీసుకున్నాం, దేర్ ఇస్ ద మ్యాటర్. అవును, మాకు అవసరం ఏంటండి? ఈరోజు రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది, తిరిగేదానికి అవకాశం ఇచ్చింది. వీఆర్ ఇంప్లిమెంటింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మేము అమలు చేస్తున్నాం. ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, పోలీస్ అధికారులు ఈరోజు ఏం చేస్తున్నారు? క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే అందరిలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన పడితే మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని ఆయనే ఏడుస్తాడు. మళ్ళీ విచిత్రం ఏంటంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే ముందిస్తారు, ప్రజల్ని తోలుకొని వస్తారు, మళ్ళీ వాళ్ళే వచ్చి ఆయన పైన పడతారు, మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. సెక్యూరిటీ ఇస్తేమో ప్రజలు మా దగ్గర రానిట్లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. ఇది వింతగా లేదా మీకు?
మేము వీఆర్ రెగ్యులేటింగ్. అంటే రోడ్లో ఎంత, ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని చంపారు కదా, మీరు ఒక్క విజిట్లో కార్ కింద ఒకరు పడ్డారు కదా, వీడియో బయటకు వచ్చింది. ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగి ఆ వ్యక్తిని ఆయన కారులో పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళుంటే ఆ వ్యక్తి ఈరోజు బతికేవాడు. ఒక వ్యక్తి చనిపోయాడు, కనీసం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదైనా. నంబర్ 2, ఆయన వెళ్తున్న దాంట్లో ఒకరి గుండుపోటు వచ్చి చనిపోయాడు ఆయన కార్యకర్త, ఆయన కనీసం పట్టించుకోలేదు. ఆ ట్రాఫిక్లో అంబులెన్స్లో ఒకటి చిక్కుని ఏకంగా బయటికి రాలేకపోయాడు ట్రాఫిక్ నుంచి. ఇంకొకరు చనిపోయారు. అంటే ఒకరిని పరామర్శించడానికి వెళ్తే ముగ్గురిని చంపేశాడు స్వామి. మళ్ళీ అది జరిగితేమో తప్పు ప్రభుత్వాన్ని, రెగ్యులేట్ చేస్తేమో తప్పు ప్రభుత్వాన్ని. వీఆర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేము మన గేట్కి తాళ్ళు కట్టట్లే కదా స్వామి, బయటికి రానికుండా చేయట్లే కదా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఇల్లు చుట్టూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చుట్టూ 144 సెక్షన్ అమల్లో లేదు. ప్రజలు రావచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. వారానికి ఒక రోజు నేను ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాను, ఓపెన్గా మాట్లాడుతున్నాం. మేము మనుషులమే, 10 నిర్ణయాలు 3 తప్పొస్తే సరిదిద్దుదానికి మేము సిద్ధంగా ఉన్నాం స్వామి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, నేర్చుకుంటున్నాం. వీఆర్ విల్లింగ్ టు లెర్న్. అది ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రతిదీ మేము చర్చిస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం, పరిష్కరిస్తున్నాం. భయ్యా, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఏదో మట్టి తీస్తే అది ప్రభుత్వానికి సంబంధం ఎట్లవుతుందండి? మీరు విజువల్ చూసారు, అది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళు వేరే దానికోసం మట్టి తీశారు. వాళ్ళకి ఏదో పైప్ లైన్ వేయాలని వాళ్ళు మట్టి తీస్తే అది తీసుకొచ్చి మా పైన రుద్దుతారు. నంబర్ 1. నంబర్ 2, ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి బయట అడుగు పెట్టేదాకా ఉంటుందండి అవకాశం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇదే గేట్కి తాళుగట్టారండి, తాడుగట్టారు. రానిలే మమ్మల్ని బయటికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా తిరుగుతున్నాడు కదా, ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్స్ గిర్రని తిరుగుతున్నాడు కదా బా. అమరావతి నుంచి నెల్లూరుకి హెలికాప్టర్లో వెళ్ళాడు, చౌంటబట్ల దిగాడు, హాయిగా ఏసీ బండి ఎక్కాడు, వెళ్ళాడు, వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో జంప్ బెంగళూరు, ఫినిష్. హెలికాప్టర్లు తిరుగుతున్నాడు. పర్మిషన్లు ఇస్తున్నామే, మేము భద్రత కల్పిస్తున్నామే. మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడని మళ్ళీ ఆయన అంటాడు, పెట్టబోతేమో ఎవడు పెట్టలేదు అంటాడు. విచిత్రం ఏంటంటే, ఒక మాట చెప్తానండి. మొన్న ఒక హెలికాప్టర్లో వచ్చాడు ఆయన, దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టిట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు. వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు, అద్దం పగలగొట్టారు తెలుసా వైకాపా కార్యకర్తలు. పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీ వాడు ఓన్ గొడవ 16 లక్షలు నాకు బొక్కరా పోయి అద్దం పగలగొట్టాడు ఈడని. ఎంత అన్యాయం అండి. అంటే పిలుస్తున్నారు, వాళ్ళు పైలట్ చెప్పాడండి ఇన్వెస్టిగేషన్లో, ఇట్లా పిలుస్తున్నారండి, రాండి 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 అని. ఆపితేమో ఆపారంటారు. ఇప్పుడు ప్రతిపక్ష అంటే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు బయటికి వెళ్తే ఎనీవేర్ బిట్వీన్ 1000 నుంచి 3000 మంది పోలీస్ సోదరులు రోడ్డుపైకి వస్తారు. ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము. మళ్ళీ రెగ్యులేట్ చేస్తేమో ఆపారంటారు, రెగ్యులేట్ చేయకపోతేమో రేపు వదిలేమంటారా? సూటిగా వాళ్ళని అడుగుతున్నా. 1000 మంది ఎవరు ఉండరు రేపు ఆయన ప్రోగ్రాంలో, హాయిగా వెళ్ళిపోతారు. ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు. ఒప్పుకుంటాడా వాళ్ళు? చెప్పండి, ఎందుకు ఈ గోళ్ళంతా? స్ట్రైట్. అరే ఎంతమంది మనుషులు చంపుతారండి ఒక ట్రిప్లో? నాకు అర్థం అవ్వదు. ఈరోజు కూడా ఒక పోలీస్ సోదరుని కొట్టారు వాళ్ళు, ఫ్రాక్చర్ అయింది పోలీస్ సోదరు చెయ్యి. ఎంత అన్యాయమో చూడండి. మేము ప్రతిపక్షంలో మేము వెళ్ళాం, ఏనాడైనా మేము దాడి చేసామా? వి ఫాట్, గట్టిగా వార్నింగ్ ఇచ్చాం. కానీ ఇట్లా మేము మా సొంత కార్యకర్తలు ఏనాడు చంపలా. అది కాదు మాకున్న సంస్కారం. తల్లి పైన కేసు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే ఏకైక కొడుకు జగనేమో. అసలు తల్లిపైన ఎవరన్నా కేసు పెడతారండి? చెల్లిపైన ఎవరన్నా కేసు పెడతారా? 2021, 22లో గిఫ్ట్ డీడ్ అండి అది. తల్లికి గిఫ్ట్ డీడ్ కింద ఏదో ఇచ్చారని చెప్పి ఇచ్చినట్టుగా లాగేసుకున్నాడు. ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? ఈయన ఒక నాయకుడా? సొంత తల్లి చెల్లిపైన కేసు పెట్టిన వ్యక్తి ఏనాడు నాయకుడు అవుతాడని? ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేయగలుగుతాడా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎస్ సార్.
వింతే ఒక మాట చెప్తానండి, చట్టాన్ని ఎవరిని ఉల్లంఘిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేది కూటమి ప్రభుత్వమే. ఎవరన్నా కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మేమే యాక్షన్ తీసుకుంటాం. మా ప్రభుత్వంలో ఎవ్వరూ చట్టాన్ని ఉల్లంఘించరు. నాట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ వెరీ క్లియర్. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రాన్ని హాయిగా అభివృద్ధి చేసుకుంటూ ముందరికి వెళ్దాం. కెపాసిటీ కూడా చాలా బిల్డ్ చేయాలి. సో ఇటు ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం. బిల్డ్ చేసి ఫారిన్ ఎక్స్పోజర్ విజిట్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక అవగాహన రావాలి. ఎందుకంటే మేమే ఆశ్చర్యపోయామండి. టూఎస్ పోర్ట్కి వెళ్ళాం, కొత్త పోర్ట్ సింగపూర్ది. టూఎస్ పోర్ట్కి వెళ్ళాం. అసలు ఎంత టెక్నాలజీ వాడారో మేమే ఆశ్చర్యపోయాం. అన్బిలీవబుల్ టెక్నాలజీ వాడేశారు. అంటే దే ఆర్ రెడీ, ఫ్యూచర్ ప్రూఫ్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి విజన్ ఉంది. 2040 గల అన్ని పోర్ట్లు మూసేసి టూఎస్ పోర్ట్కి మొత్తం 100% షిఫ్ట్ అవ్వాలి. సిస్టమేటిక్గా చేస్తున్నారు, ఒక విజన్తో పనిచేస్తున్నారు. అది మనకు చాలా చాలా అవసరం రాష్ట్రానికి. అంటే ఒక డైరెక్షన్ ఉంటేనే మనం పని చేయగలుగుతాం. బ్లైండ్గా వెళ్తే చాలా ఇబ్బంది పడతాం. సో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం. అది మేము చేస్తాం అండి, 100%. ఇప్పుడు మీకు ఏంటంటే, సింగపూర్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత లీక్వానీ గారు ఆనాడు వాళ్ళు మత్స్యకార గ్రామంగా ఉన్నప్పుడు ఆయన ఏకంగా అధికారుల్ని చైనాకు పంపించి నేర్చుకోండి మీరని చెప్పారు. ఇతర దేశాలు కూడా పంపించారు. ఈరోజు వాళ్ళే కోరారు మీకు ఎక్స్పోజర్ విజిట్స్ పాలసీ. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్ మెకానిజం వాళ్ళు చాలా బాగా చేస్తారు. కొన్ని సెక్టర్ మ్యాపింగ్ వాళ్ళు చేశారు. నాకు మ్యాప్స్ కూడా ఇచ్చారు. అంటే ఎలా సెక్టర్ ట్రైనింగ్ అప్రోచ్ చేయాలని నేను అడిగా. నేను విన్నానంటే వాళ్ళకి మ్యాప్స్ అన్ని ఇచ్చారు, కాపీ ఇచ్చారు. చేసి హెల్ప్ కావాలంటే ఎవరు చేశారు కూడా మేము చెప్తాం, మీరు ఎంగేజ్ చేసుకోండి. సో స్కిల్ డెవలప్మెంట్లో చాలా కీలకం మ్యాపింగ్. అది చేస్తున్నాం. అట్లా చాలా నేర్చుకోవచ్చు అండి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి, ఇతర దేశాల నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి. కానీ నేర్చుకోవాలన్న మనసు ఉండాలి. అది కూటమి ప్రభుత్వానికి ఉంది. నేర్చుకుందాం, నంబర్ 1 అవుదాం అనేది ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. అది తెలుగోళ్ళ కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజంతో పోరాటం కానివ్వండి, ఈరోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక విజన్తో, ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేసాం కనుకనే వచ్చింది ఈరోజు ఈ స్థాయికి. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ముందల మత ఘర్షణలు ఎక్కువ ఉండేది. కర్ఫ్యూ పెట్టేవారు హైదరాబాద్లో. ఇక్కడ గుర్తుందా లేదు, సీనియర్లకి గుర్తుంటుంది. ఇక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు. ఎప్పుడైతే అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారో దానికి ఫుల్ స్టాప్ పడింది. అంటే ఒక శాంతియుత వాతావరణంలో హైదరాబాద్ వచ్చింది. అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది. అంటే నక్సలిజంతో పోరాడం. ఎంతోమంది నాయకులు మనం కోల్పోయాం నక్సలిజం కోసం. చంద్రబాబు నాయుడు గారిని ఆల్మోస్ట్ మనం పోగొట్టుకున్నాం నక్సలిజం కోసం. పోరాడం ఎవరి కోసం పోరాడం? రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోసం. ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకొని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది. రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, తేలండి. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దిస్ నథింగ్ బట్ దట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అండి. తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా, అడ్డుకున్నామా? ఏనాడైనా ఒక లెటర్ రాసామా? కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు ఏనాడైనా మేము అడ్డుకున్నామండి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం? లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళ కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, అండమాన్ నికోబార్ అవ్వచ్చు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి, అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనేది మా లక్ష్యం. అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు. అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింపుల్. ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్, కంఫర్ట్ లేదా మనకి? మిమ్మల్ని అడుగుతున్నా, కంఫర్ట్ లేదా మనకి? నో 1 సెకండ్. మనకు కంఫర్ట్ లేదా? మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తుంది, నంబర్ 1. నంబర్ 2, ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం? తెలంగాణ భూభాగమా, ఆంధ్ర భూభాగమా? ఆంధ్ర భూభాగం. ఆంధ్ర ఎక్కడుందండి? ఆఫ్టర్ తెలంగాణ కదండి. గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేలేనండి. ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు, సముద్రం ఉంది మనకి. కరెక్ట్. ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం? సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం. మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు వాళ్ళు? స్టడీ చేసి కట్టారా? స్ట్రైట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీ ఇది. ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఎందుకు ఒప్పుకోవాలి? మేము మాట్లాడతాం. వీ హ్యావ్ రైట్ టు టాక్. తెలుగు వాళ్ళ కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ. వీ హ్యావ్ రైట్ టు టాక్. వాళ్ళకు ఒక నీతి, మాకు నీతి. అంటే ఇక్కడ ఆంధ్రాకు ఒక నీతి, తెలంగాణ ఒక నీతి. కరెక్ట్ కదా. తెలుగు వాళ్ళ కోసం ఒకటే ఉండాలి. మిగులు జలాలు నీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం. ఓకే, నీళ్ళు రాలేదు, ఏమవుతుంది? ప్రాజెక్టు డ్రైగా ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు, అంతే కదా. అంతేగాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా. ప్రాజెక్ట్ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా. జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని. వాట్ ఈస్ రాంగ్ అని నేను స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా. నో, అది మాడదాం, డిస్కస్ చేద్దాం. మీరు అడిగారు కనుకనే నేను స్పందించే. దీనిపైన మాట్లాడతాం, 100% మాట్లాడాలి. చర్చ జరగాలండి, తప్పే ఉంది. ఎప్పుడు చర్చ జరగాలనేది నేను కోరుకునే వ్యక్తి. అది మీరు వాళ్ళని అడగాలి, నన్ను అడుగుతాం ఏంటి స్వామి? హూ ఇస్ అబ్జెక్టింగ్? సో కాల్డ్ ఎక్స్పర్ట్స్. లెట్స్ లీవ్ ఇట్ దేర్. వీళ్ళ మాట వింటే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చేది కాదు. వీళ్ళ మాట వింటే టీసీఎస్కి నేను భూమి ఇవ్వకూడదు. వీళ్ళ మాట వింటే డేటా సిటీ రాదు స్వామి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ ఐఎమ్ నాట్ హియర్ టు ఆన్సర్. ఈరోజు రాయలసీమకి మేము నీళ్ళు తీసుకెళ్ళాం కదండి. 1 సెకండ్. ఈరోజు రాయలసీమకి నీళ్ళు తీసుకెళ్ళాం, లైనింగ్ చేసాం కదా మేము. యుద్ధ ప్రాతిపదికంగా లైనింగ్ చేసి ప్రాజెక్టులన్నీ మేము రివైవ్ చేసాం కదా. ఈరోజు హాయిగా పంటలు పండించుకుంటున్నారు కదా. నెల్లూరు కూడా మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం కదా. మెట్ట ప్రాంతానికి మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. దేర్ ఈస్ అ రీజన్ వై పీపుల్ ఎలెక్టెడ్ అస్. 94% మ్యాండేట్తో దే హ్యావ్ ఎలెక్టెడ్ అస్. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ బాస్. వీళ్ళందరూ మాటలంటే ఇంకేం పనులు చేయలేం మనం అక్కడ. ఇంట్లో కూర్చోమంటారు వీళ్ళందరూ. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ మై సబ్జెక్ట్. చాలా స్టడీ చేసాం, చాలా హోంవర్క్ చేసాం. అసలు నదుల అనుసంధానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ. మన సముద్రంలోకి ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళకూడదు. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ వాటర్ బాస్. యుద్ధాలు జరుగుతున్నాయి నీళ్ళపైన ఆల్రెడీ. నీళ్ళ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. సముద్రంలోకి పోయే నీళ్ళు నేను ఆపుతున్నా స్వామి. లిటరలీ సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు నేను ఆపుతున్నా. వాట్ ఈస్ దర్ ప్రాబ్లం? వాళ్ళ నీళ్ళు, ఎవరి నీళ్ళు నేను దోచుకోవట్లేదు. ఇది దేవుడిచ్చిన వరం. గోదావరి మిగల జలాలు మేము ఆపుతున్నాం. ఇప్పుడు కృష్ణాలో కూడా వరద వచ్చింది కదా, మొత్తం లిఫ్ట్ చేసాం. ఆల్మోస్ట్ 80% ఫుల్ అయినాయి మన ప్రాజెక్ట్స్ అని. రిజర్వాయర్స్ అని ఇంకా 20% పెండింగ్ ఉంది, అది కూడా ఫిల్ చేస్తాం మేము. ఇక్కడ కూడా ఇప్పుడు నీళ్ళు వెళ్తుంది. నేను ఈరోజు వచ్చినప్పుడు కూడా బాధపడారు, సముద్రంలోకి నీళ్ళంతా వెళ్తుంది కదరా, ఏదో చేయాలి. బాధ కలిగింది. ఎందుకంటే వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాపాడుకోవాలండి, అందరం కలిసికట్టుగా కాపాడుకోవాలి నీరు. చట్టం దాన్ని పని చేసుకుంటూ వెళ్తుందండి. సార్ నాకు అవన్నీ వద్దు సార్. నేను సింపుల్గా అడుగుతున్నా,
నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? అంటే కామన్, నేను మీరు ఏమనుకోదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది. ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంకి అడ్డు తిరిగి ఉండొచ్చు కదా, వెళ్ళి గొడవ చేసి ఉండొచ్చు కదా, కేంద్రంతో పోరాడి ఆపిచ్చి ఉండొచ్చు కదా. చేయలేదు కదా మేము ఇలాంటి పనులు. ఎందుకంటే అరే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి, కలిసికట్టుగా మనం పని చేయాలి. ఓకే, రాష్ట్రాలు విడిపోయినాయి, దట్స్ ఎ డెసిషన్. బట్ కలిసికట్టుగా తెలుగు వాళ్ళ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేద్దామని చెప్పాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? వీ స్టాండ్ బై దట్. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు. మేము ఏనాడు పనిచేయలేదండి. లాస్ట్ 10 years వీ హ్యావ్ నెవర్ వర్క్డ్ అగేన్స్ట్ అండ్ వీ విల్ నాట్ వర్క్. ఎందుకు చేయాలి? అందరం కలిసికట్టుగా పని చేయాలి, అందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. దట్స్ అవర్ ఎజెండా. కాళేశ్వరంకి ఉందండి, కాళేశ్వరంకి ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ అ స్ట్రైట్ క్వశ్చన్ సార్. I have right to ask, sir. When they are questioning me, I have right to ask that question. I have right to ask certain political parties. Please allow me to finish. I have right to ask certain political parties when they're trying to draw politics and gain political gain out of this issue. I have right to ask. I will answer to CWC. You don't worry about it. I'll get my clearances. You don't worry about it. That much TDP is capable, boss. అరే విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాం బాస్. ఎన్డీఏ ప్రభుత్వం ఇది రెండోసారి అండి విశాఖ ఉక్కుని కాపాడింది. We know what data is, we know what excess water is. We know how to get it done. We'll get it done. We have absolutely no issue. ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాం. నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ పైన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టాం, యాక్షన్ తీసుకుంటాం. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించడానికి లేదు, ఏ పార్టీ అయినా చట్టాన్ని ఉల్లంఘించడానికి లేదు. వీ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్, నో సెకండ్ థాట్స్. సి బాస్, కొంతమంది ఇద్దరు ముగ్గురు గొడవ చేసానికి వెళ్ళినప్పుడు కఠినమైన యాక్షన్ తీసుకున్నాం. వీ హవ్ టేకెన్ యాక్షన్. ఎఫ్ఐఆర్ ఇస్ ఆల్రెడీ ఫైల్, వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. ఓవర్. నంద్యాలలో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయిందండి. మీకు ఇంకా న్యూస్ రాలా. మేము స్పీడ్లో నో క్వశ్చన్స్, లా అండ్ ఆర్డర్ జోలికి ఎవరు వెళ్ళినా, ఏ పార్టీ వెళ్ళినా మేము ఉపేక్షించాం. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది, యాక్షన్ విల్ బి ఫాలోడ్, నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. చట్టం దాన్ని పని చేసుకుంటూ వెళ్తుందండి. థ్యాంక్ యూ అన్నా, ఉంటా. జై హింద్.